మహాబలిజ ఐకాన్ 2025 గత 10 సంవత్సరాలుగా ఈ ఐకాన్ ఈవెంట్లో ఎన్నో గొప్ప విషయాల గురించి ఎంతో యూత్కి ఉపయోగపడేది ఒక కమిటీ ద్వారా గొప్ప సంస్థ ద్వారా వ్యక్తులకు చెప్పాలనుకుంటున్నారు. ఈ సంస్థలో ఏమేమి నేర్చుకోవాలో మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు టి భోగేశ్వరరావు, సిఎండి టీబీఆర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్. నేను తాడేపల్లిగూడెం అలంపురం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఫస్ట్ టైము ఈ ఐకాన్ మీటింగ్ని సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఇంగ్లీష్ చెప్పిన తెలుగులో చెప్పిన ముందు తెలుగు చెప్తా. ఓకే. సో మొదటిసారి దీనికి మా వీళ్ళ ఇన్విటేషన్ మీద రావడం జరిగింది. వచ్చి ఇంతమంది విశిష్టమైన వ్యక్తులు ఈ బలిజ సమాజంలో ఉండడం, వాళ్ళలో చాలామంది ఈ బలిజ సమాజ అభివృద్ధికి కృషి చేయడం, హైకోర్టు జడ్జెస్ కానీ లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మిగతా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా అన్ని రంగాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బలిజ సమాజాన్ని గతంలో ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి శ్రీకృష్ణదేవరాయల టైంలో ఉండగా ఇప్పుడు సుమారు 7 రాష్ట్రాల్లో చాలా పకడ్బందీగా ఉండి రాజ్యాన్ని పరిపాలించిన స్థితి నుంచి అప్పట్లో తల్లికోట యుద్ధంలో వాళ్ళ ముస్లిమ్స్ చేత కొంత ఓడిపోబడి విభిన్న రాష్ట్రాలకు కూడా వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ రావడం ద్వారా ఈ గత చరిత్ర కూడా తెలుసుకోవడం అంటే చాలా సంతోషదాయకం. అలాగే ఒక ఎంటర్ప్రెన్యూర్గా వీళ్ళు కూడా రకరకాల కార్యక్రమాలు పెట్టి వీళ్ళలో యూత్కి కూడా లీడర్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్లో కానీ లేదంటే ఇప్పుడు కార్పొరేట్స్లో కానీ లేదంటే సివిల్ సర్వీసెస్లో కానీ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళు రకరకాల విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం, అలాగే స్కాలర్షిప్స్ ఇవ్వడం. ప్రతి మండలంలో కూడా 20 మంది యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా కానీ వివిధ రంగాల్లో ముందుకెళ్ళేలాగా లీడర్షిప్గా తయారు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. సో ఇదే విషయాన్ని మండలంలో ఎవరి వరకు వెళ్తే కనుక నిజంగా చాలామంది ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. తద్వారా డెవలప్ అవ్వడం కూడా చాలా మంచి పరిస్థితి. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే పాలిటిక్స్, రాజకీయం టాక్సిక్గా ఉంటుంది. అలాగే గ్లామర్ కోసం కూడా మనం కాకుండా మన సమాజం అంతా కూడా విద్య కోసం, ఎంటర్ప్రెన్యూర్ జర్నీ కోసం ఉండి మన జాతిని ముందుకు తీసుకెళ్తే దేశాభివృద్ధితో పాటు మన జాతి కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే పూర్వ వైభవంతో అది కూడా వైభవాన్ని సాధించవచ్చని చెప్పి చాలామంది వ్యక్తులు, ఎక్స్పర్ట్స్, సీనియర్ లేదంటే వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో, క్యాబినెట్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళు కూడా రావడం జరగడం, వాళ్ళందరూ కూడా లైక్ కేఎన్ కుమార్ గారు ప్రత్యేకించి ఆయన చాలా విశ్లేషించి సమాజానికి ఏం చేస్తూ చెప్పడం జరిగింది. సో ఈరోజు మీటింగ్ ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకోవడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇది మీరు మొదటిసారిగా పాల్గొన్నా అని చెప్పారు కదా, ఇది ఒక మహాబలిజ సమ్మేళనంలో మీ యొక్క కమిటీ చాలా వరకు పేదలకి హెల్ప్ చేస్తుందని, మళ్ళీ ఇంకా యూత్ని సపోర్ట్ చేస్తుందని అన్నారు. అది ఏ విధంగా? అదే వీళ్ళకి ఇప్పుడు ఇది మనకి యూత్ స్కూల్ అని పెట్టి లీడర్షిప్ స్కూల్, ఐకాన్ లీడర్ స్కూల్ అనే పేరుతోటి ప్రతి మండలంలో కూడా 20 మందిని యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేక స్పెషల్ కోచింగ్ లీడర్షిప్ డెవలప్మెంట్ మీద ఇవ్వడం ద్వారా కూడా ఆ విధంగా వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, తద్వారా వాళ్ళు సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా, ఎంటర్ప్రెన్యూర్కి వెళ్ళాలన్నా, ఏ సర్వీస్కి వెళ్ళాలన్నా వాళ్ళని ముందుగా డెవలప్ అయ్యే దిశగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈ కమిటీ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఈ కమిటీ ద్వారా ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఇదే విధంగా వీళ్ళ ఆలోచన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ సమాజంలో ఉన్న బలిజ సమాజంలో కొంతమందిని, కనీసం 10 మందిని 2030 వచ్చేలోపుగా బిలియనీర్ దిశగా చేయాలని చెప్పి వాళ్ళు తోడ్పడదని చెప్తా ఉన్నారు. అలాగే 100 మంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా స్పెషల్గా 100 crores పైన సాధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి, ఒక కమిటీలో పెట్టి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి 100 నుంచి 1000 కోట్ల వరకు ఎలా వెళ్ళాలనే ఆ ఆలోచనలో కూడా చేసే దిశగా చాలా బ్రహ్మాండంగా దూరదృష్టితో ప్లానింగ్ అంతా చేస్తున్నారు. వీళ్ళలో రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టూడెంట్సే కాకుండా డాక్టర్స్ గ్రూప్ ఉంది, లాయర్స్ గ్రూప్ ఉంది, టీచర్స్ గ్రూప్ ఉంది, అలాగే సైంటిస్ట్ గ్రూప్ ఉంది, అలాగే డిఫెన్స్ వాళ్ళ గ్రూప్ ఉంది. మొత్తం సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కూడా కలుపుకొని వెళ్ళే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ కూడా వాలంటరీ, బలవంతంగా ఏమీ లేదు. వాలంటరీగా రావడం, వాలంటరీగా చేసుకోవడం, వాలంటరీగా కంట్రిబ్యూషన్ ఇవ్వడం, అది అయితే చాలా బాగా నచ్చింది. రాజకీయాలను దూరంగా పెట్టి మీరు యూత్కి ఇప్పుడు ప్రజెంట్ యూత్ వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ముందడుగు వేయాలన్నా, జస్ట్ జాబ్ ఒక్కటి వాళ్ళ యూత్కి ఒక పరిమితం అయిపోయింది. మీరు వాళ్ళకి
ఈ విధమైన స్కూల్స్, ఐకాన్ లీడర్షిప్ స్కూల్స్ ద్వారా వాళ్ళలో ఉన్న భయాలను పోగొట్టి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, అంటే రిస్క్ తీసుకున్న పర్లేదు, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ ఏదైనా సాధించాలంటే దాని తగ్గ హార్డ్ వర్క్ చేయాలి. కష్టాలు నష్టాలు అన్నింటిలో ఉంటాయి. బట్ ఎవరైతే మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో వాళ్ళకి ఎంత గొప్ప ఛాలెంజ్ ఉంటే అంత గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా లీడర్షిప్ డెవలప్ చేసి వాళ్ళలో భయాలు తొలగించి మంచి ఉన్నత స్థితికి చేరేలాగా, అది సివిల్ సర్వీసెసా లేదా ఎంటర్ప్రెన్యూరియలా లేదా ఏ రంగంలోనే వెళ్ళొచ్చు అని చెప్పి నిజంగా మంచి సహకారం చేస్తూ ఉన్నారు సమాజానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.